శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరించబోయే అంశం రోమాలు నిక్కబడుచుకునేటువంటి అంశం. సాక్షాత్తు దైవం, అపారమైన కరుణ కలిగినటువంటి వ్యక్తి తప్ప ఇలా మరెవ్వరూ ఉండరేమో అని నిలువెత్తు నిదర్శనంగా స్వామివారు చూపించేటువంటి ఒక అద్భుత లీల. దక్షిణాదిన కుంభకోణంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహామాఘి మహోత్సవం జరుగుతుంది. 1956వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన వచ్చిందన్నమాట ఆ ఉత్సవం. ఆనాడు కుంభకోణంలోని మహామాక తటాకంలో స్నానాలు చేయటం అనేది మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు. అయితే కంచి నుంచి కాలినడకన కుంభకోణం వెళ్ళి ఆనాడు పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామివారు అనుకున్నారు. కానీ అప్పటికి కొన్ని నెలల ముందు నుండి మహాస్వామి వారికి ఆరోగ్యం అంతగా బాగుండలేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి 165 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులంతా ఆందోళన చెందారు. అయినా స్వామివారి సంగతి తెలిసిందే కదా, అత్యంత ఆచార ప్రియులు. అందుకని శిష్యులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. శిష్యులు మద్రాసు నుంచి ఒక గొప్ప వైద్యుణ్ణి కంచికి రప్పించి ఆయన చేత స్వామికి దేహ పరీక్షని చేయిస్తారు. బహుశా దైవాన్ని డాక్టర్ పరీక్షించడం అంటే ఇదేనేమో. ఆ గొప్ప వైద్యుడు ఎవరైతే ఉన్నారో అతడు అత్యంత ఆధునికమైన పరికరాలు అవన్నీ తీసుకొని 1956 జనవరి నెలలో ఒక ఆదివారం నాడు కంచికి వస్తారన్నమాట. ఆయనతో పాటు మద్రాసులో ఉన్నటువంటి స్వామి శిష్యులు కూడా వస్తారు. అతను అరగంట సేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రంగా అధునాతన పరికరాలతో పరీక్ష చేస్తారు. అలా పరీక్షించి తాను కనుగొన్న విషయాలన్నీ స్వామివారికి చెప్పాలని అనుకుంటాడు. ఇంతలోనే డాక్టర్ చెప్పబోయే మాటలకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అంటారు, నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారో దాన్ని నేను మీకు వినిపిస్తాను, వింటారా అంటారు స్వామి. స్వామి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏం చెప్తున్నారా అని చెవులు నిక్కబడుచుకొని చూస్తూ ఉంటారన్నమాట. స్వామి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మొదటిది, వయోరియా అనే పండ్ల జబ్బు ఉంది. అందుకు గాను కొన్ని దంతాలను నాకు పీకించవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలిచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా దంతాలను లాగేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. ఇకపోతే నా ఊపిరితిత్తులు రెండింటిలో ఒకటి సరిగా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇది ఇప్పుడు కాదు, 1930 నుండే నాకు అది ఆ స్థితిలో ఉంది. దానికి ఒక కథ ఉంది. 1930వ సంవత్సరంలో నేను ఒక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడవడం వలన నాకు ఇలా జరిగింది అని చెప్పి స్వామి చెప్తారు. ఆ తర్వాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరిలా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేళాపాలా లేకుండా అకాల భోజనం చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. అంతే కదా, ఇంతేకాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది. మీరు చెప్పదలిచిందంతా మీకు నేను సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరబడ్డానా అని అడుగుతారు నవ్వుతూ స్వామివారు. ఆ మాటలు వినేసరికి మద్రాసు నుంచి వచ్చిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయన్ను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా కూడా దిగ్భ్రమ చెందుతారు. ఒక్కరికి నోట మాట రాలేదు. ఏం చెప్పాలో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక ఆ వైద్యుడే తేరుకొని ఇలా చెప్తాడనమాట మఠంలో ఉన్నటువంటి ఉద్యోగులకు. స్వామికి మంచి ఆహారము, వేళకి భోజనము, పూర్తి విశ్రాంతి, ఈ 3 చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకొని తిరిగి మద్రాసుకు ప్రయాణం అవుతాడు. అలా డాక్టర్ గారు చెప్పిన తర్వాత శిష్యులంతా ఏమైతేనేం ఈ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి పట్టుపడతారు. వారి మాటలను కాదనలేక శిష్యుల కోసం ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకొని కంచిలోనే ఉండిపోతారు. మహామాకన్నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలను తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన తర్వాత ఏ వైద్య సహాయమూ లేకుండానే స్వామికి ఎప్పటిలాగా మామూలు ఆరోగ్యం చేకూరింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు చిన్న జ్వరం వస్తేనే విలవిలలాడిపోతాం.
మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలా కాకుండా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరుల కష్టాన్ని గురించి కూడా కొంచెం ఆలోచించగలిగితే, వాళ్ళకి సహాయం చేయకపోయినా ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అయినా కనీసం మనం ఉండగలిగితే, మన గురించి మనం ఆలోచించకుండా ఆ ఒక్క క్షణమైనా పక్కవాడి గురించి ఆలోచించగలిగితే, అప్పుడు మన గురించి భగవంతుడు ఆలోచించే ప్రయత్నం చేస్తాడు. శ్రీవారికి పాపమనేది ఉంటుందా? ఏ కొద్ది ప్రారబ్ధ శేషాన్నో చిద్విలాసంగా సాక్షీభూతంగా అలా భరిస్తూ మనందరి మీద తన శారీరక బాధని కూడా లెక్క చేయకుండా అపారమైన కరుణ చూపించటం ఒక్క మహాస్వామి వారికి మాత్రమే సాధ్యం. ఇందుకు కదా మహాస్వామి వారిని దైవం మానుష రూపేణ అని అంటారు. ఇంతటి అపారమైన కరుణ ఒక్క మహాస్వామి వారికి తప్ప ఇంకెవ్వరికి సాధ్యమవుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.